Gliding with the native foes poke. Lift it up on the block like a street light. With the native foes poke. They were gliding with the lift it up on the block. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. డార్లింగ్ డ్వానీ జాన్సన్ మూవీ అప్డేట్స్ అయితే ఎవరికి తెలియని ఈ వీడియోలో అయితే మనం అయితే చెప్పబోతున్నాం డార్లింగ్. అవేంటో తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. అలాగే మీరైతే ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి డార్లింగ్. ఎందుకంటే ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారైతే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి డార్లింగ్. జుమాంజీ ది ఫైనల్ గేమ్ ఇది ఈ ఫ్రాంచైజీలో చివరి సినిమా కాబోతుంది. ఈ సినిమా 2026 క్రిస్మస్ అంటే డిసెంబర్ 11 అయితే విడుదల కాబోతుంది డార్లింగ్. ఇది రాక్ కెరీర్ లోనే ఒక ఎమోషనల్ జర్నీ అని ఈ సిరీస్ ను ఒక అందమైన ముగింపుతో ఆపేస్తారని అయితే సమాచారం డార్లింగ్. ఈ సినిమాలో డ్వేన్ జాన్సన్ ఒక డైస్ అంటే పాచికలు ఉన్న నెక్లెస్ ను అయితే ధరిస్తారు. ఇది 1995లో వచ్చిన ఒరిజినల్ జుమాంజీ సినిమాలో రాబిన్ విలియమ్స్ వాడిన పాచికలకి గుర్తుగా పెట్టిన స్పెషల్ ఎలిమెంట్ డార్లింగ్. ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చింది. ఇందులో రాక్ ధరించే పాచికలు నెక్లెస్ కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, స్టోరీలో దానికి ఒక కీలక పాత్ర అయితే ఉంది. 1995 నాటి ఒరిజినల్ గేమ్ లో చిక్కుకుపోయిన ఒక రహస్యాన్ని చేదెక్కించడానికి ఈ పాచికలు వాడతారు డార్లింగ్. గత సినిమాలో ఎక్కువ భాగం గేమ్ లోపల అంటే అడవిలో జరిగితే ఈసారి గేమ్ పాత్రలో నిజ జీవితం అంటే రియల్ వరల్డ్ లోకి వస్తాయి. అంటే మన నగరాల్లోనే జుమాంజీ జంతువులు సందడి అయితే చేస్తాయి డార్లింగ్. నంబర్ 2 వచ్చేసరికైతే మోనా లైవ్ యాక్షన్ యానిమేషన్ సినిమాగా హిట్ అయిన మోనా ఇప్పుడు నిజమైన మనుషులతో రాబోతుంది. ఈ సినిమా వచ్చేసరికైతే జూలై 10, 2026 అయితే రిలీజ్ కాబోతుంది డార్లింగ్. ఇందులో రాక్ కేవలం డబ్బింగ్ చెప్పడమే కాకుండా స్వయంగా మోయి పాత్రలో కనిపిస్తారు. తన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ సినిమా ఉంటుందని ఆయన అయితే చెప్పుకొచ్చారు డార్లింగ్. చాలా మంది రాక్ తన సహజమైన కండలతోనే మోయి పాత్ర చేస్తున్నాడని అయితే అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే రాక్ ఇప్పటికీ భారీ గాయం కలిగిన వ్యక్తి అయినప్పటికీ యానిమేషన్ మోయి క్యారెక్టర్ కి తగ్గట్టుగా కనిపించడానికి ఆయన ఒక భారీ బాడీ సూట్ అయితే ధరిస్తున్నారు డార్లింగ్. ఈ బీచ్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు పాప రాజీలా అంటే ఫోటోగ్రాఫర్ల కంట పడకుండా ఉండటానికి సెట్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు అయితే కట్టారు. అయినా కూడా కొందరు బోట్లపై వెళ్లి ఫోటోలు తీయడంతో ఈ బాడీ సూట్ విషయం అయితే బయటపడింది డార్లింగ్. ఈ సినిమాలో ఆయన వేసే మోయి వేషధారణ తన తాతగారైన హై చీఫ్ పీటర్ మైవియా స్ఫూర్తితో రూపొందించారు డార్లింగ్. నెంబర్ 3 వచ్చేసరికైతే ది స్మాషింగ్ మోసిన్ ఇది రాక్ కెరీర్ లోనే అత్యంత సిరీస్ సినిమా డార్లింగ్. ఇందులో ఆయన MMA ఫైటర్ మార్క్ కేర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన విగ్గు పెట్టుకుని గుర్తుపట్టలేనందుకైతే మారిపోయారు డార్లింగ్. ఈ సినిమాను చూసిన విమర్శకులు డ్వేన్ జాన్సన్ కు ఈసారి ఆస్కర్ గ్యారెంటీ అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు డార్లింగ్. ఇది రాక్ కెరీర్ లోనే ఒక మైల్ రాయి అయితే కాబోతుంది. ప్రతిరోజు మార్క్ కేర్ లాగా కనిపించడానికి ఆయన ఏకంగా 4 గంటల పాటు మేకప్ కుర్చీలో కూర్చుంటారు. ఆయన ముఖానికి 21 రకాల చిన్న చిన్న ప్రొసైటిక్ మొక్కలను అయితే అంటిస్తారు డార్లింగ్. దర్శకుడు బెన్నీ స్విఫ్టీ ఈ సినిమాను కెమెరాలను రింగ్ లోపల అయితే పెట్టలేదు. ఆయన దూరం నుండి తీయడం వల్ల రాక్ నిజంగానే దెబ్బలు తింటూ రియల్ MMA ఫైటర్ లాగే పోరాడాల్సి అయితే వచ్చింది. దీనికోసం ఆయన తన శరీర బరువును కూడా గణనీయంగా మార్చుకున్నారు డార్లింగ్. ఈ సినిమాని పాతకాలపు ఫీల్ కోసం 16mm కెమెరాలతో షూట్ చేశారు. అలాగే కొన్ని సీన్ల కోసం 1940ల నాటి అసలైన బ్రాడ్కాస్ట్ కెమెరాలను కూడా వాడారు డార్లింగ్. రియలిస్టిక్ లుక్ కోసం సెట్స్ మీద చాలా తక్కువ ఆర్టిఫిషియల్ లైటింగ్ కూడా వాడారు. సహజమైన కాంతిలోని రాక్ ముఖంలోని భావాలు కనిపించేలా స్పెషల్ ఎలక్ట్రికల్ గ్రిడ్స్ డిజైన్ చేశారు. జంగిల్ క్రూయిజ్ తరువాత ఎమిలీ బ్లాట్ అండ్ రాక్ కలిసి నటిస్తున్న సీరియస్ డ్రామా ఇది డార్లింగ్. నెంబర్ 4 వచ్చేసరికైతే JJ అబ్రమ్స్ తో క్రేజీ ప్రాజెక్ట్ డార్లింగ్. ప్రసిద్ధి దర్శకుడు JJ అబ్రమ్స్ తో కలిసి రాక్ ఒక రహస్య ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఇది సినిమాల గురించి తీసే సినిమా థియేటర్ లో సినిమాలో నిజమైతే ఎలా ఉంటుందో అనే వినూత్న కాన్సెప్ట్ ఇదైతే తెరకెక్కుతుంది డార్లింగ్. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రస్తుతానికి రహస్యంగా ఉన్న ఒక క్రేజీ అప్డేట్ అయితే ఉంది డార్లింగ్. ఈ సినిమా స్టోరీ సినిమా స్క్రీన్ నుండి పాత్రలు బయటకు వచ్చి నిజ జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ అయితే సాగుతుంది డార్లింగ్. అంటే ఇందులో రాక్ రకరకాల జానర్ పాత్రల్లో ఒకే సినిమాలో కనిపిస్తారు. రెడీ ప్లేయర్ 1 ఫ్రీ గై వంటి సినిమాలకు పనిచేసిన రచయిత దీనికి పనిచేస్తుండటంతో ఇది ఒక భారీ విజువల్ వండర్ కాబోతుందని అయితే అర్థమవుతుంది డార్లింగ్. ఈ ప్రాజెక్ట్ కి ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ అయితే లేదు డార్లింగ్. కానీ దీని వెనుక ఉన్న బుర్ర జాక్ ఫ్యాన్ సినిమా థియేటర్ లో గొప్పతనాన్ని చాటి చెప్పాలి ఈ స్టోరీ అయితే ఉంటుంది. ఒక థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ లోని పాత్రలు బయటకు వచ్చి ప్రేక్షకులతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మెయిన్ పాయింట్ డార్లింగ్. ఇందులో రాక్ ఒక పాత్రలో కాదు, తను గతంలో చేసిన రకరకాల జానర్ల సీట్స్ లో కనిపిస్తారు డార్లింగ్. నెంబర్ 5 వచ్చేసరికి ఫాస్ట్ ఫ్యూరియస్ హబ్స్ రేయస్ డార్లింగ్. 2026లో రాబోయే ఈ సినిమా ఫాస్ట్ 10 మరియు ఫాస్ట్ 11 కి మధ్య వారధిలో ఉంటుంది. ఇందులో జేసన్ మొమోవా మరియు రాక్ మధ్య జరిగే పోరాటం సినిమా
చరిత్రలోని అత్యంత ఖరీదైన యాక్షన్ సీక్వెన్స్ డార్లింగ్. ఫాస్ట్ అండ్ చివర్లో వచ్చిన రాక్ ఈ సినిమాలో జేసన్ మొమోవాతో తలబడతారు. దీని షూటింగ్ కోసం భారీగా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అయితే ఓడుతున్నారు డార్లింగ్. అంటే గ్రాఫిక్స్ కంటే కూడా నిజంగా కారులను కాల్చిన స్టంట్ చేయడం పైన మొగ్గు చూపుతున్నారు డార్లింగ్. ఈ వీడియో డ్వేన్ జాన్సన్ ఫ్యాన్స్ కి ఈ వీడియోకి నచ్చిందని అయితే అనుకుంటున్నాను డార్లింగ్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో మూవీ లవర్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి డార్లింగ్. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి డార్లింగ్. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి డార్లింగ్. అలాగే ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ అండ్ ఫర్ లవ్ అండ్ టాటా, బై బై, సీ యూ డార్లింగ్. అలాగే నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా కలుద్దాం.